టుడే రెసిపీ మష్రూమ్ రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కోకోనట్ పౌడర్, క్యాష్యూస్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, 2 లవంగాలు, దాల్చిన చెక్క, లవంగ. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది. 2 కప్స్ ఆఫ్ రైస్ సోక్ చేసుకోవాలి. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేయాలి. అది బాగా వేడెక్కాక అందులో షాజీరా, ఒక ఇలాచి, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుని వేయాలి. ఇది కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేయాలి. 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటా ప్యూరీ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ టమాటాలోని వాటర్ అంతా ఇంకిపోయాక ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. కట్ చేసిన గ్రీన్ చిల్లీ వేయాలి. సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ అన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇందులోనే ముందుగా తయారు చేసిన మసాలా, కోకోనట్, క్యాష్యూ నట్ మసాలా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని వాటర్ ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఇందులో నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్స్ వేయాలి. మష్రూమ్స్ వేసి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మష్రూమ్స్ అన్నీ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. అసలు ఇది ఇట్లా రెడీగా తిన్నా కూడా అంత టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం సోక్ చేసుకున్న రైస్ని వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి ఇప్పుడు ఇందులో వేసేస్తాం. ఈ రైస్ అంతా కూడా ఒకసారి కలుపుకుంటే ఆ మసాలాలు అంతా రైస్కి బాగా పడతాయి. ఇప్పుడు 2 కప్స్కి 5 కప్స్ ఆఫ్ వాటర్ పోయాలి. నేను బాస్మతి కాకుండా రెగ్యులర్ రైస్ తీసుకున్నాను కాబట్టి దీనికి 5 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతాయి. వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సాల్ట్, చిల్లీ ఒకసారి టేస్ట్ చూసుకొని కుక్కర్ విజిల్ పెట్టి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడు కొంచెం ఒక బాయిల్ అయింది వాటర్ అంతాను. ఇప్పుడు సాల్ట్, కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇది లిడ్ క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ పెడితే కనుక మన రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఆ మసాలా వేయడం వల్ల పులావ్కి చాలా టేస్ట్ వస్తుంది. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత పులావ్ ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ స్క్వీజ్ చేసుకొని కలుపుకొని చూడండి ఎంత బాగా రెడీ అయిందో. వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది.
subscribe to our channel.